సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పటేల్ కూడా అదేవిధంగా కిష్టారెడ్డిపేటలో సంబంధించి చూసుకున్నట్లయితే విల్లాలకు సంబంధించి ఇప్పుడే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ యొక్క 31 విల్లాలకు సంబంధించి నిన్నటి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క విల్లాలను అంటే 25 విల్లాలను కూడా కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గతంలో అధికారులు ఈ యొక్క పర్మిషన్లు ఇవ్వడం వల్లనే ఈ విల్లాలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇచ్చినటువంటి విల్లాలు పర్మిషన్లు ఇవ్వకపోతే మేము ఇక్కడ కట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు నిన్న మొన్న నోటీసులు ఇచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపోయాలని చెప్పి కాషన్ చేశారు తప్ప వారికి ఉన్నతాధికారుల యొక్క రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి ఉన్నటువంటి బాధితులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ బాధితులు మాత్రం ఇప్పుడు లేరు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ చుట్టుపక్కల రాఘవేంద్ర నగర్ కాలనీ కావచ్చు సంబంధించిన వారు చూడడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో లోన్స్ తీసుకొని ఈ విల్లాలను కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. 20 లక్షలు డౌన్ పేమెంట్ కడితే ఈ విల్లాలను కొనుక్కునే పరిస్థితి ఉంది. 20 లక్షలు కట్టుకుంటే నెల వారి యొక్క ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా కూడా ఈ యొక్క విల్లాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నెల ఈ యొక్క కిస్తీ కట్టుకునే పరిస్థితిలో మేము ఈ యొక్క విల్లాను తీసుకోవడం జరిగింది. అంతే తప్ప కానీ ఇటువంటి పరిస్థితులు మేము చూడలేము. ఎందుకంటే అధికారులు ఉన్నతాధికారుల నివేదికల ద్వారా మాకు న్యాయం చేసే పరిస్థితి ఉండాలి. ఈ యొక్క విల్లాకు సంబంధించి తొలగించిన విల్లాకు సంబంధించిన సామాను మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క వస్తువులు అన్ని చిందరవందరగా పడున్న పరిస్థితి. వారు మాత్రం ఇక్కడ లేరు. అంటే ఇక్కడ వాళ్ళకు విల్లాలకు సంబంధించిన వస్తువులు చూడొచ్చు మనం. ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ యొక్క ముంగట పడి ఉండడం. వారు ఎక్కడ ఉన్నారు ఏంది ఎవరిని ఒక ఆశ్రయించేందుకు వెళ్ళారనే పరిస్థితి ఉంది. ఇక్కడ పాడుపడ్డట్టుగా అంటే ఇక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే ఒక అంటే దీన పరిస్థితి అయితే ఉంది. అంటే విల్లాలో మొన్నటి వరకు ఒక సుఖవంతమైన జీవితంగా వాళ్ళ పిల్లలతో పాటు ఆటపాటలతో ఆడుకున్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ యొక్క విల్లాలను కూలగొట్టడం అనేది ఒక దయనీయ పరిస్థితి అన్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం ఆర్టీవీ ద్వారా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఉన్నతాధికారుల గైడ్లైన్స్ అనేది తప్పు విధానం అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలను విల్లాను కొనుక్కున్న పరిస్థితి అంటే లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులను అంటే అక్రమ హక్కులు చేసిన తప్పులకు ఒక తీసుకున్నటువంటి వారు బలయ్యే పరిస్థితి ఉన్నది తప్ప ఇక్కడ చూస్తుంటే దీన పరిస్థితి అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వాపోతున్నారు. దానికి సంబంధించి మనకు వారు ఉన్నారు. చెప్పండి, అంటే ఇటువంటి పరిస్థితులు ఇంకోరికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఈ విధంగా మనము చూస్తున్నాము. ఒక భూకంపంలో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతమంది ప్రజలు సామాన్యమైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో వేరే స్టేట్స్ నుంచి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఉద్యోగులు ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ హైదరాబాద్ యొక్క విలువ పెంచుతున్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఈ విధంగా భయకంపితులను చేసినందువలన వాళ్ళు ఎట్లా వాళ్ళు గడుస్తారు? ఈ విధంగా భూకంప బాధితుల్లాగా వాళ్ళను మనము ఓదార్చే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ క్లారిటీ గైడ్లైన్స్ ఇచ్చేసి నోటీసు ముందుగా ఇచ్చేసి టెక్నికల్గా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ప్రకారంగా ఈ సర్వే నెంబర్స్ను గుర్తించే విధానాలను అందరికీ ప్రతి సామాన్య పౌరులకు కూడా తెలియజేయాలి. తెలియజేసిన తర్వాతనే లోను క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు వాళ్ళు లోన్లు కట్టుకుంటున్నారు. ఇల్లేమో కూలిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వర్షాకాలము వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క వరదలు వస్తూ ఉన్నాయి. కనీసం తిండి కూడా లేకుండా ఎక్కడ ఉండో పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సామాన్య ప్రజలకు పౌరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి గవర్నమెంట్ నుంచి రాకుండా ఉండాలి. యాక్చువల్గా ఇదేదో రాజకీయంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చు. కానీ కొంతమంది బడాబాబులు కొంతమంది డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు ఇక్కడ సామాన్య ఎంప్లాయీస్కు అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు ఎవరు అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. ఎవరైనా కష్టం వస్తే రాముడిని అడుగుతారు. రాముడే ఇప్పుడు వచ్చి ఈ విధంగా చేస్తే ఎవరిని అడుక్కుంటారు ఇక వాళ్ళు? కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వము విధి విధానాలను చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత దీనికి కారకులు ఎవరు, లోన్ ఇచ్చిన వాళ్ళ, అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారుల, ఎవరు అనేదాన్ని క్లియర్ కట్గా చేసిన తర్వాతనే ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది భవిష్యత్తులోనైనా కూడా అని చెప్పేసి మేము కోరుకుంటాం. ఓకే, అంటే దీనికి సంబంధించి 12 సర్వే నెంబర్ చూసుకున్నట్టయితే అసైన్డ్ భూమికి సంబంధించింది. కానీ 6లో అగ్రిమెంట్ చేసుకొని వారికి ఒక విల్లాలు కట్టడం జరిగింది. ఆ విషయంలో ఉన్నతాధికారులు అలసత్వం అనుకుంటున్నారా? ఈ విషయంలో చూసుకుంటే తప్పకుండా అండి. అది బ్లాక్ అండ్ వైట్లో మీరు ఎంక్వైరీ చేసినప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా ఏం జరగలేదు. అందరికీ తెలిసే జరిగినాయి. కాబట్టి తెలిసి జరిగినటువంటి తప్పు చేయని వాళ్ళు ఇక్కడ బలైపోయారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రజలందరూ కూడా సహచర కాలనీ వాసులము, ప్రతి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కావాలి.
వాటికి బ్రెడ్ బటర్ అండ్ రెసిడెన్స్, వాడికి తోడు నీడ గూడు కావాలి. గూడు లేకపోతే వాడు ఏ విధంగా పిల్లలను, ఎక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతూ వాళ్ళు పారిపోయి ఉన్నారా ఏంటి, వాళ్ళు దొంగలా? వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు ఏమీ తప్పులు చేయలేదు. వాళ్ళు కొనుక్కున్నారు, లోన్ పెట్టుకున్నారు, ఇప్పుడు లోన్ కట్టాలి, నెల తిరిగితే లోన్ వస్తుంది. ఇన్సూరెన్స్ వాళ్ళు అంటారు ఇల్లు ఇది న్యాచురల్ కెలామిటీలో కాదు, ఇది గవర్నమెంట్ కూలగొట్టింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ ఇయ్యము అంటారు. అప్పుడు ఎన్ని సమస్యలు చాలా ఒకదానికొకటి వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచన చేసి గవర్నమెంటు ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఓకే, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పర్మిషన్లు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే ఇటువంటి దాడులను ఎట్లా మీరు చూస్తారు? మీరు అంటే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే స్థానికంగా ఉంటూ ఉన్నాము. ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ అప్పుడు గవర్నమెంట్కి అది అవకాశాన్ని బట్టి వాళ్ళు డెవలప్మెంట్కు దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ వచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తప్పులు జరిగినాయని చెప్పేసి వెతికి చేస్తూ ఉన్నది కరెక్ట్ కావచ్చు, కానీ దాన్ని ప్రజలకు సామాన్యులకు మాత్రం ఇబ్బంది కలగజేయడం అనే దానివలన మేమందరం కూడా బాధపడుతున్నాం. ఓకే, అంటే ఎవరికైనా ఒక సొంతింటి కావాలని కోరుకుంటారు, ఏ ఉద్యోగికైనా కంపల్సరీ ఈ విల్లాకు సంబంధించి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కొట్టి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ విషయంలో దానికి సంబంధించి ఒక నెల కిస్తీలు కట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వస్తే ఎట్లా చూస్తారు మీరు ఆ విషయంలో? ఇక్కడ 2 విషయాలండి. మొదటిది డౌన్ పేమెంట్ అనేది. 1 కోటి రూపాయలు బిల్డింగ్ ప్రాపర్టీ కొనాలంటే కనీసం 20% అంటే 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి. ఆ 20 లక్షలు కూడా మనలాంటి మధ్యతరగతి సామాన్య మనుషులు కేవలం వాళ్ళ దగ్గర ప్రతి నెల ఇంతని వాళ్ళు సేవ్ చేసుకుంటూ చివరికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడబెట్టిన తర్వాత ఆ రెక్కలు ముక్కలు కష్టపడి సంపాదించిన సొమ్ముని డౌన్ పేమెంట్ ఎలాగో పోతుంది. ప్లస్ దానికి తోడు ఇప్పుడు లోన్ ఈఎంఐ కట్టాలి కంపల్సరీ. లోన్ ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారు ఆ పర్సన్ని. సో ఆయన జీవితాంతం ఎక్కడో ఒక తప్పిదం మనలాంటి సామాన్యుడు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల టైంలో ఇప్పుడు మనకే నష్టం. చూడండి, ఇప్పుడు ఇలా డౌన్ పేమెంట్ పోయింది, అలాగే ఈఎంఐ కూడా కట్టుకోవాలి. ఈఎంఐ కట్టకపోతే బ్లాక్ లిస్ట్ చేస్తారు. అలాగని చెప్పి ఈఎంఐ కట్టుకుంటూ ఎంతకాలం కట్టుకుంటూ వెళ్తారు? నాకు ఇల్లు ఉంది కాబట్టి నేను ఈఎంఐ కడతాను, అదే ఇల్లు లేకపోతే నేను ఎందుకు కడతాను? ఈ ప్రాబ్లం అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అనలైజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇన్ని ఇల్లు కూల్చేశారు, పాపం వాళ్ళందరూ రోడ్డును పడ్డారు, ఎవరెక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ చూసేవాళ్ళు మాకే మనసు తరుక్కుపోతుంది. మరి సఫర్ అయిన వాళ్ళకి ఇంకెంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఆలోచిస్తాం వాళ్ళు పాపం ఎక్కడికి పోయారా, ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి, నెక్స్ట్ టర్న్ ఎవరిది ఏంటి అని చెప్పేసి. సో ఇలాంటిది ఏదైనా ఉంటే ఒక సిస్టమ్ ఎలా ఉండాలంటే నా ఉద్దేశం ప్రకారం బ్యాంకులో ఒక లోన్కి అప్లై చేసినా సరే, లేదంటే ఒక ప్రాపర్టీ గురించి ఈసీ తీసినప్పుడైనా సరే అది హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళాలి, ఒక అలర్ట్ లాగా వెళ్ళాలి. ఇక్కడ పలానా చోట డెవలప్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ససేమిరా వాళ్ళు ఒక బోర్డు పెట్టో, పబ్లిక్ నోటీస్ ఇచ్చో, ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఏదో ఒకటి ఇచ్చి ప్రజలను కాపాడాలి. అయితే ప్రతి బ్యాంకు లోన్ కూడా ఇచ్చేస్తుండొచ్చు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. కానీ అది ప్రతిసారి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైనా తీసుకోండి, గత ప్రభుత్వం అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక చట్టం చేసి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కింద ఇంత అమౌంట్ కట్టి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇదంతా లీగల్ కాదు, మీరు ఎలాగైనా సరే రెగ్యులరైజ్ చేసుకున్నా మాకు సంబంధం లేదు అంటే, ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా చట్టాలు మారిస్తే మనల్ని మధ్యతరగతి వాడికి కష్టం కదా. సో ఏదైనా ఒక చట్టం, ఒక శాసనం చేసిన తర్వాత అది సంవత్సరాల తరబడి అలాగే ఉండాలి, ఒక కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకవేళ ఏదైనా చట్టాన్ని మార్చవలసి వస్తే న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలి, ఎంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇలా నష్టపోయారు, మొత్తం ఇల్లు నష్టపోయారు, వాళ్ళకి ఇప్పుడు గూడు లేదు. సో వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి. కనీసం సరే మీకు తెలియక చేశారు కాబట్టి మీరు ఈఎంఐ ఇంత కడుతున్నారు కదా, సరే ఒక ఈఎంఐ అనుకోండి, ఏదైనా అనుకోండి, గవర్నమెంట్కి ఇంతని ట్యాక్స్ రూపంలో కట్టండి. ఒక 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు ఒక 5-10 లక్షలు మానరు. సో వాళ్ళ ఇల్లు సేవ్ అవుతుందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. సో అలాంటి ఆప్షన్ కూడా ఇవ్వాలి. లేదు మేము కట్టాము, మేము తెలిసే కొన్నాం అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. కానీ ఇలాగ మనం లాంటి మధ్యతరగతి వాళ్ళు ఎన్నో ఆశలతో జీవితాంతం, కనీసం నా వరకు వస్తే నేను 20-25 సంవత్సరాల నుంచి కూడబెడుతూ పైసా కూడబెడుతూ ఇల్లు కొన్నానండి.
సో ఇక్కడ లేకపోవచ్చు, కానీ నేను ఒక సామాన్యుడిగా స్పందించకుండా ఉండలేకపోతున్నాను. ఓకే, అంటే ఇటువంటి దీన పరిస్థితి చూస్తుంటే ఎవరికి కూడా అంటే ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. కానీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఆ ప్రభుత్వం మాత్రం మారినప్పుడల్లా ఇలాంటి కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం కానీ, లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న చట్టం అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు కూడా కావచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి నేను టోటల్గా దానికి విరుద్ధంగా చేస్తానని, కానీ అలా కాకుండా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రభుత్వం పవర్లోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చే ముందు ఒకే మాట అంటుంది, మాకు పేద మధ్య తరగతి వెల్ఫేరే మాకు ఇంపార్టెంట్ అండి. సో అలాంటి థాట్తో ముందుకు వచ్చినప్పుడు, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూతో ముందుకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు, అలాంటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి, అలాంటప్పుడు ఇలాంటివన్నీ అనౌన్స్ చేయాలి. ఇంకోటి, చట్టం ఏదైనా చేస్తే ఒక ల్యాండ్ ఆర్ రెవెన్యూకి సంబంధించి ఏదైనా చట్టం చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది 30, 40, 50 సంవత్సరాలైనా ఉండాలి. ఇవాళ చూడండి, నిన్న మొన్నటి వరకు పాత శిక్షా స్మృతులు ఐపీసీ సెక్షన్ ఎప్పటి నుంచో కొన్ని బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నాయి. ఎందుకు అవి మార్చాలంటే దానికి న్యాయ నిపుణుల సలహా కావాలి, దానికి కంప్లీట్ క్లియరెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలంటే ఆ చట్టం అనేది కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇలాగా టోటల్లీ కాంట్రడిక్టరీగా ఇంత ముందు పార్టీ ఇలా చేసింది కాబట్టి మేము ఇలా చేస్తాం అనేది మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఎటైనా సామాన్యుడే నష్టపోతాడు. సామాన్యుడి గురించి ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా మేలుకోవాలి. ఇప్పుడు వచ్చే జనరేషన్ మాత్రం చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. సో ఎలాగ అనేది కొంచెం ఈ విషయంలో ఆలోచించాలి. టెక్నికల్గా మాత్రం గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. సో ఇప్పుడు వీళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం అయితే ఇప్పించాలి, లేదా కనీసం ఇప్పుడు కూల్చబోయి, ఎందుకంటే ఇలాంటి ఒకవేళ నెగ్లిజెన్స్ కానీ రూల్స్ విషయంలో వచ్చాయి అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నవి కూల్చేసి ప్రజలకి గూడు లేకుండా చేసే బదులు రానున్న కాలంలో అలాంటివి తగ్గించడానికి స్కోప్ ఉంటుంది, ఒకవేళ పక్కా లాస్ కానీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే. ఎవరిని చూసినా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ముందే ఒక ప్రభుత్వ విధి విధానాలు ఒక సక్రమంగా నిర్వహించినట్టయితే ఇటువంటి బాధితులు ఉండకపోయేది. కాబట్టి అధికారుల తప్పిదం వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఒక పునఃపరిశీలించి ఖచ్చితంగా వీరికి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక సంచార జీవులుగా రోడ్డున పడే పరిస్థితి ఉంది. వారు ఎక్కడున్నారు ఏంది అని చెప్పి మేము చుట్టుపక్కల కాలనీలకు సంబంధించిన రాఘవేంద్ర నగర్ కాలనీకి సంబంధించిన వారు వచ్చి మేము చూస్తుంటే ఈ యొక్క ప్రత్యక్షంగా చూస్తుంటే దీన పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారో వాళ్ళు రోడ్డున పడ్డ పరిస్థితే ఉందని తప్ప ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. సామాన్యునికి ఒక నడ్డి విరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.